అలాగే చూసుకుంటే ఏదైతే ఆడుదాం ఆంధ్రలో 100 కోట్లు సిఐడి విచారణ కోసం రోజా గారు దేశం విడిచి పారిపోయింది అని కనపడలేదు, విచారణ రాలేదు. ఇంకో పక్క రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్న పెద్దిరెడ్డి అంటున్నాడు, ఇంకో పక్క మన ఈయన జోగి రమేష్ అంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అంత మా మీద కష్టాలు జరుగుతుందని అంటున్నారు. నిజంగా జరుగుతుందంటారా? గతంలో చాలామంది మాటలు విన్నాం, వాళ్ళ మాటలు వింటామంటే రక్తం మరిగిపోయేది సామాన్య ప్రజలకు. కానీ మాట్లాడలేని పరిస్థితి, ఎందుకంటే పోలీస్ వ్యవస్థలు కానీ అన్ని వ్యవస్థలని దుర్వినియోగం చేస్తూ వాళ్ళ మీద దమనకాండ చేస్తూ ఉన్నాడు. పెద్దిరెడ్డి గారు చెప్తా ఉన్నాడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, జోగి రమేష్ చెబుతా ఉన్నాడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని. జోగి రమేష్ చెబుతాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళానని చెబుతున్నాడు. అంటే వినేవాడు వెదవైతే చెప్పేవాడు ఏదని చెబుతాడని ఆ విధంగా ఉంది ఆయన మాటలు వింటామంటే. జోగి రమేష్ మాటలు విన్నాం, చేతలు చూసాం. మడతెట్టేస్తానన్నాడు, పడుకోబెట్టేస్తానన్నాడు, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోయాడు అన్నాడు. తీరా చూస్తే ఈయనకు ఫుట్బాల్ తన్నారు జనం. ఈరోజు జోగి రమేష్ గారు లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగం, లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం గురించి, పెద్దిరెడ్డి లాంటి అటవీ ఏదైతే అటవీ సంపదను దోచుకునే పెద్దిరెడ్డి, మైనింగ్ దోచుకునే పెద్దిరెడ్డి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం. ఎస్, వీళ్ళ విషయంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అనుగుణంగానే మేము చేస్తూ ఉన్నాం. రెడ్ బుక్ అనేది ప్రజలు మాకు ఇచ్చిన పుస్తకం. ఏదైతే మా నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారో ఆ కాలంలో వాళ్ళు చెప్పిన వ్యక్తుల గురించి, ఎవరైతే ఈ వ్యవస్థలను నాశనం చేస్తూ ఉన్నారో, ఈ వ్యవస్థల మీద దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారో వాళ్ళు పేర్లు రాస్తే ఆ రెడ్ బుక్లోకి ఎక్కే తప్ప మేము రాసుకున్నది కాదు. ప్రతి చోట అడుగున రెడ్ బుక్లో పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది. అంటే అది ప్రజలు ఇచ్చిన పేర్లు తప్ప మేము చేసింది కాదు. మా నాయకుడు చెబుతా ఉన్నాడు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ కూడా శిక్ష ఉంటుంది, ఎటువంటి పరిస్థితుల్లో శిక్ష పడుతుందని చెబుతున్నవాడు తప్ప రాజ్యాంగాన్ని అతిక్రమించడానికి మేము జగన్మోహన్ రెడ్డిని కాదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూచా పాటించే వ్యక్తులం తెలుగుదేశం పార్టీ కానివ్వండి, మా నాయకులు కానివ్వండి. అలాగే చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అంశానికి వచ్చేప్పటికి కూడా ఆయన ఇంటి ఖర్చులు ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఎగ్ పప్పుల కోసం 3,70,00,000 ఖర్చు పెట్టాను. అంతకుముందు ఎలుగులు పడటానికి 1,40,00,000 పైన ఖర్చు, ఇంటి పూలు తిరగడానికి 2 కోట్ల పైన ఖర్చు. ఎలా చూస్తారో గతంలో చంద్రబాబు నాయుడు గారు సమోసాలు ఇన్ని కోట్లు మింగేశారని వాళ్ళ సోషల్ మీడియాలో, ఇంకో పక్క జీడిపప్పులు తిన్నారని చెప్పి ప్రచారం చేస్తున్నారని ఎలా చూస్తారు? ఒకటి స్పష్టంగా చెప్పొచ్చండి. అంటే చిన్న ఉదాహరణ ఇది. ఏదైతే నందమూరి తారక రామారావు బసవతారకం గారు చనిపోయారు, ఆవిడ పేరుతో వాళ్ళ అబ్బాయి నందమూరి బాలకృష్ణ గారు బసవతారకం ట్రస్ట్ పెట్టి అక్కడ ఒక ట్రస్ట్ నడుపుతూ ఉన్నారు. నందమూరి తారక రామారావు గారు చనిపోయారు, వారి పేరుతో వారి అమ్మాయి ఎన్టీఆర్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ నడుపుతూ ఉంది. అంటే ఇది సేవ చేసే లక్షణం. ప్రజలకు సేవ చేయాలి, మా వంతు మేము ఏదైతే ఆర్థికంగా కొంచెం ముందే ఉన్నాం, మాకు చేతనంత వరకు ప్రజలకు సేవ చేద్దామనే ఒక దృక్పథంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం, తను చచ్చిపోతే, మా తండ్రి గారు చచ్చిపోతే 1,400 మంది ఈ రాష్ట్రంలో చచ్చిపోయారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఓదార్పు యాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇప్పటి వరకు ఏ రోజైనా తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుతో ₹1 ఎవరికైనా దానం చేశాడా? ₹1 దానం చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? సేవ చేసే తత్వం వెళ్ళదు. ఇంకొకటి, గతంలో చెప్పేవాడు బులుగు మీడియా, కూలి మీడియాని అడ్డం పెట్టుకొని 40-60 రూపాయల హిమాలయ వాటర్ బాటిల్ని ₹600, ₹1,000 పెట్టి చంద్రబాబు నాయుడు ఆ వాటర్ తాగుతూ ఉన్నాడు, నేను కిన్లే వాటర్ తాగుతున్నాను. కానీ ఆయన క్లేగన్ అని ₹1600 వాటర్ బాటిల్ తాగేవాడు. ఈరోజు చూస్తూ ఉన్నాం, కలుగులో ఎలుకల్లాగా ఎలుకలకి ఎంత ఖర్చు పెట్టారో అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఈరోజు అన్నీ చేసిన తప్పులు ఎక్కడికి వెళ్ళవు, ప్రతిదీ బయటకు వస్తూనే ఉంటుంది. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఏదైతే రుషికొండ ప్యాలెస్లో 25 లక్షల రూపాయలతో వాష్టబ్ బాత్రూమ్ కమ్మోడ్ కట్టించుకున్న పరిస్థితి. అటువంటి వ్యక్తి అబద్ధాలు జీవితమే అబద్ధంతో నడిచే, అబద్ధాల మీద నడిపి కట్టిన మేడ కూలిపోయింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారు వైజాగ్ ఎయిర్పోర్ట్లో 3 లక్షల రూపాయలు తిండి తిన్నాడు, లేకపోతే ఆయన ఛాంబర్లో ఇన్ని లక్షల రూపాయలు తిండి తిన్నాడు. ఏది యథార్థం కాదు, అబద్ధాలను పదే చెప్పి ప్రజల మనసును కలుషితం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ₹1 ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేయడానికి ఏ విధంగా ఆలోచిస్తాడో కూడా
నాయకులందరికీ తెలుసు, అధికారులకు కూడా తెలుసు. ఆ విషయాన్ని చాలా సుస్పష్టంగా ఈరోజు చూస్తా ఉన్నా. ఎగ్ పఫ్ల కోసం 3.5 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎగ్ పఫ్లు ఆయన తిన్నారా లేకపోతే పందికొక్కులు మెక్కారా కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు ఒకటి చెబుతా ఉన్నాం, రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం తప్పు చేసిన వాడు ఏదైతే రోజా గారు విదేశాలకు వెళ్ళిపోయినాడు, విదేశాలకు కాదు ఎక్కడున్నా కలుగులో దూరినా కూడా లాక్కొచ్చి శిక్ష వేయటం కన్ఫర్మ్. ఎవరైతే తప్పులు చేశారో మితిమీరి ఈ రాజ్యాంగాన్ని అతిక్రమిస్తూ వ్యాఖ్యలు చేస్తూ తప్పుల ద్వారా దొరికిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు అనుభవించే శిక్ష చూస్తామంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మెజరబుల్ ట్రీట్మెంట్ అని. ట్రీట్మెంట్ తప్పకుండా ఉంటుంది. అది ఏదైతే రాజ్యాంగం ప్రకారం ఏదైతే చట్ట ప్రకారం చట్టబద్ధంగానే వాళ్ళ శిక్షకు గురవుతారు. అదంతా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తారు. తప్పు చేసిన వాడికి ఇలా శిక్షలు ఉంటాయనే కూడా భవిష్యత్తు కూడా తెలిసే విధంగా చేస్తాం. ఇక్కడ ఒక అంశం చూస్తే ఏదైతే అధికారుల మీద చర్యలు తీసుకుంటారో వాళ్ళని ఏదైతే మాతృ సంస్థలు వాళ్ళని అటాక్ చేస్తారో దాన్ని కూడా రాజ్యాంగం మీద దాడిలాగా వైసీపీ ఛానల్ కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ నాయకులు కానీ చెప్పడం ఎలా? అంటే మీకు ఒకటి గమనించారో లేదో, వైసీపీ మీడియాని కానీ సోషల్ మీడియా కానీ పట్టించుకోవడం మానేశారు ప్రజలు. ఈ రాష్ట్రం సంతోషంగా ఉంటే చూడలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు మన రాష్ట్రానికి వస్తున్నాయి కాబట్టి రాకుండా చేయడం కోసం ఈ అనేక అపాండాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వ పాలకుల మీద కూడా విధిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి తప్పులు చేస్తూ ఉన్నాడు. దాన్ని కానీ ఏ తప్పుని కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు, ఏ అబద్ధాన్ని కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియాలో తన అదైతే తన బులుగు మీడియా కూలి మీడియాలో ఏ మాటలు చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ప్రజలు చూస్తూ ఉన్నారు ఏదైతే 60 రోజుల పాలనలో చేసిన అభివృద్ధి. 60 రోజులుగా అప్పుకెళ్ళని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 60 రోజుల్లో 2 సార్లు పెన్షన్ ఇచ్చిన, ఎటువంటి అప్పు చేయకుండా ఏదైతే సామాజిక పెన్షన్లు ఇచ్చిన ముఖ్యమంత్రి, 2 నెలలుగా 1వ తారీఖు జీతాలు ఇచ్చిన ముఖ్యమంత్రిని గత 5 సంవత్సరాల తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు, అధికారులు చూస్తూ ఉన్నారు. ఇంతవరకు అప్పు కోసం గడప దాటిన అప్పులు అడుక్కోకుండా చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనించారు. ప్రజలకు అర్థమవుతా ఉంది ఎంత మోసం చేశాడు, సంక్షేమ ఫలాల మాటున ఈ రాష్ట్రాన్ని నాకేశాడు, ఈ రాష్ట్రాన్ని దోచేసుకున్నాడని కూడా ప్రజలు గమనించారు. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గురించి అలా చెల్లె చెప్పింది, షర్మిలమ్మ చెబుతా ఉంది ఇంకెప్పుడు అధికారంలోకి రాడు, అతనికి అధికారం అనేది కనపడని విద్య అని చెప్తుంది జరిగింది. అది ప్రజలు కూడా చెప్పే రోజులు వచ్చేసినాయి, చెప్పేశారు కూడా. ఇంకా అతనికి రాజ్యాంగం దాడి జరుగుతుందంట, రాజ్యాంగం మీద దాడి జరుగుతుందంట, గవర్నమెంట్ చర్యలు తీసుకోవడం కూడా తప్పేనా? తప్పు. రాజ్యాంగం మీద చర్య అంటే తప్పు చేసిన అధికారిని శిక్షించడం తప్పు. ఎందుకంటే తను 1,00,000 కోట్లు దోచుకుని 43,000 కోట్ల అటాచ్మెంట్తో ఉంటూ 10 సంవత్సరాలుగా కోర్టులకు వెళ్లకుండా తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డికి తప్పు చేసిన వాళ్ళంతా మంచోళ్ళలాగాను, తప్పుని ఖండిస్తే అది రాజ్యాంగం మీద దాడి అని చెప్తూ అపోహలు సృష్టించడం అతనికి అలవాటే. తప్పుల్ని తన గొప్పగాను చేసే మంచిని తప్పుగాను చూపించడానికి అతని మీడియా, నీలి మీడియా కూలి మీడియా పనిచేస్తూనే ఉంటుంది. కానీ ప్రజలు గమనించారు, తప్పు చేసిన ఎవరినైనా కూడా శిక్షించాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈరోజు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా ఆ అధికారిని ఇంకా అరెస్ట్ చేయలేదేంటి, ఆ అధికారిని సస్పెండ్ చేయలేదేంటి అని. తప్పకుండా అన్నీ జరుగుతాయి. అది కూడా చట్ట ప్రకారం. అతను ఎప్పుడైతే తప్పు బయటపడుతుందో తప్పులన్నీ బయట పెట్టిన తర్వాతే శిక్ష పడుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం.